UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హిట్ టీవీ చూస్తే వాళ్ళందరికీ శనార్థులులా. నేనైతే మంచిగా ఉన్నా. మరి మీరు ఎట్లున్నారు? మంచిగురా? మస్తుంటారులే. నేను జబర్దస్త్గా లేను, మీరు కూడా జబర్దస్త్గా ఉండాలి. ఇప్పుడు గీమోవాలనుకుంటురా? నేనైతే చిత్రంగా మంచి ముచ్చట్లు చెప్తందుకు మన ముచ్చట్లు అయితే మంచిగా ఉంటాయి. ఇదే ప్రోగ్రామ్ మనది. మన ముచ్చట్లు మంచిగా ఉంటాయి. మరి మన ముచ్చట్లు మంచిగా ఉంటాయి అని చెప్తందుకైతే నేను ఇక్కడికి వచ్చిన చిటుక్కు నచ్చిన శివంగిని. బాగుందిలే, చిటుక్కు నచ్చిన శివంగిని. అందుకే గీయాలనైతే మంచి ముచ్చట చెప్దామని మీ దగ్గరకు వచ్చిన. ఇక గీయాలంటే మంచి ముచ్చట ఏంటంటే, ఇగో గీసారి ఉన్నాడు కదా తెలంగాణలో రాజకీయాలు అయితే ఏం జరుగుతున్నాయో అసలు ఓళ్ళకి కూడా జనాలకు కూడా అంతుపడతలేదులా. ఎందుకంటే మరి ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వచ్చింది. ఈ కాంగ్రెస్ అయితే వచ్చినాక ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏమవుతుర్రో, బీజేపీ వాళ్ళు ఏమవుతుర్రో, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తుర్రో అర్థమవుతలేదు జనాలకు. ఎందుకంటుంది గిట్లా అనుకుంటురా? ఇప్పుడు మరి రోజుకొక తీరుగా ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క లెక్క చేస్తారు. అవునా కాదా? మీరు కూడా చెప్పుర్రి. ఎందుకంటే గాళ్ళకు మరి పిచ్చిలేస్తుంది అనుకోవాలనో, లేకుంటే రాజకీయంలో నుంచి అధికారంలో నుంచి తప్పుకున్నాక మేము ఏమైపోతామని ఒకరు భయపడితే మేమే అధికారంలోకి వచ్చినాం, మమ్మల్ని ఎవ్వడేం చేయలేడు, మేము చూపిస్తాం మేమేందో అని అధికార పార్టీలు అంటుండే. ఈ అధికార పార్టీలకు అపోజిషన్ పార్టీలకు అయితే మస్తు కొట్లాట్లు అవుతున్నాయి. మరి గా కొట్లాటలే ఇప్పుడైతే ధూమ్ధాముగా అవుతున్నాయి తెలంగాణలో. మరి తెలంగాణ ప్రజలు కూడా ఏమంటారు తెలుసా? ఈ జనాలు అయితే వీళ్ళు రాజకీయ నాయకులా లేకుంటే ఇవి ఈది రవిడిలా గిట్ట కొట్టుకుంటుర్రు అనే తీరుగానైతే గీయాలటి రాజకీయ నాయకులు అయితే తెలంగాణలో తయారయ్యారు. ఈ 2 రోజులల్లా ఇప్పుడే బేస్తారం అంటే గురువారం, మీకు తెలుసో లేదు, గురువారం నాడు ఏం జరిగింది? కౌశిక్ రెడ్డి అంతకుముందు చేసిన వ్యాఖ్యలు ఏమున్నాయి, ఆయన మాట్లాడిన మాటలు అయితే మరి అందరినీ రెచ్చగొట్టినట్టే ఉన్నాయి. వాస్తవానికి అయితే ఎందుకు ఉన్నాయి అంటే, మరి ఆయన ఏమన్నాడు? బీఆర్ఎస్లో గెలిచి ఎవరైతే ఎమ్మెల్యేలుగా గెలిచిర్రో గాళ్ళు మరి ఎమ్మెల్యే పదవిలో ఉండి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో పోతుర్రు. మరి గట్ల పోవడం ఎంతవరకు న్యాయము? గట్ల ఎట్లా పోతారు? బీఆర్ఎస్లో ఉండి గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆశ చూపిస్తే పోతారు ఎవరన్నా? గట్ల పోతోళ్ళు అయితే శాతగానోళ్ళే. గాళ్ళకు ఇగో చీర చూపించి చీర పంపిస్తా, గాజులు పంపిస్తా, వేసుకోర్రి, ఇంట్లో కూర్చోర్రి అన్నాడు. మరి ఇవన్నీ అందరికి ఎట్లా అనిపించినాయి అంటే, గెలిచిన ఎమ్మెల్యేలకు కావచ్చు, మళ్ళీ అట్లనే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళకి కావచ్చు, ఇక ఎక్కడనో వాళ్ళు సుర్రున మండిరు. ఎందుకు మండిరు అంటారా? మాకు చీరెట్లా పంపిస్తావు, గాజులు ఎట్లా పంపిస్తావు, నువ్వు ఒవ్వడి అంటందుకు గిన్ని లొల్లులైనాయి. ఈ లొల్లులల్లా ముఖ్యంగా ఆర్కేపూడి గాంధన్న ఉన్నాడు. ఆ ఆర్కేపూడి గాంధన్న మనకు షేర్లింగంపల్లిలో ఎమ్మెల్యే. ఆయన 3 సార్లు కూడా, ఇది 3వసారి గెలుచుడు కూడా. మరి ఆయన బీఆర్ఎస్ మా ప్రభుత్వం నుండి, బీఆర్ఎస్ పార్టీ నుండి ఆయన గెలిచినాక ఆయనకు ఇప్పుడు ఒక పదవి ఇచ్చిండు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి పదవి ఇచ్చిండు అని చెప్పి గల్లకి ఎట్లా పోతావు నువ్వు? నీకు శాతనైతే నువ్వు నిజంగా బీఆర్ఎస్లోనే ఉంటే, బీఆర్ఎస్ నాయకుడు అయితే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే మరి నీ ఇంటి మీద నేను జెండా ఎగరేస్తా, నీ మీద కండువా కప్తా, కప్పుకుంటావా లేదా అని సవాల్ వేసిరిండు ఓవలు మన కౌశిక్ రెడ్డి. మరి ఆ సవాల్ ఇసడంతో మరి గాంధన్న ఒకటాడా ఏంది? మరి ఆ గాంధన్న ఏమన్నాడు అనుకుంటున్నావు? అవునా బిడ్డ, నువ్వెంతటోనివి, నీ లెక్కెంత, నువ్వెంత అని చెప్పి నువ్వు వస్తావా రా నా ఇంటి మీద జెండా ఎట్టెగరేస్తావో, నా మీద కండువెట్ట కప్పుతావో, నువ్వు నిన్నయాల పుట్టినోడికే నీకు అంతుంటే, రాజకీయంలో నేను 50 ఏండ్ల నుంచి ఉన్నా, మరి నాకెంత ఉంటుంది? రా బిడ్డ ఎట్లొస్తావో నా ఇంటి ముందలకి అన్నాడు. ఈ సవాల్ చేసుకునేసరికి అక్కడ మొదలైంది రసవత్తరమైన పట్టు. ఎందుకంటే పోలీసు వాళ్ళకు అడావుడే, మీడియా వాళ్ళకు అడావుడే, జనాలకు అడావుడే, రాజకీయ నాయకులకు అడావుడే. ఇటు చూడబోతే గాంధన్న కాడికేమో కాంగ్రెస్ వాళ్ళు ఊరుకొచ్చిరి, అటు చూడబోతే కౌశిక్ రెడ్డి ఇంటికాడనేమో బీఆర్ఎస్ నాయకులు ఉండబట్టిరి. ఇక వీళ్ళిద్దరి మధ్యన కొట్లాట ఎవరికి వచ్చింది? బాధ వాళ్ళకి వచ్చింది, ఆఖరికి పోలీసు వాళ్ళకి వచ్చింది. ఎందుకంటే పోలీసు వాళ్ళు బందోబస్తు అంతా ఏర్పాటు చేయాలి. ఇక వాళ్ళకున్న చెర ఎవరికి లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమని పట్టిరి? కౌశిక్ రెడ్డిని ఆడ ఆపేసిర్రు. కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరనైతే మరి అందరు పోలీసు వాళ్ళంతా కూడిర్రు. ఆయనని ఇంట్లోకెళ్ళి బయటికి రాకుండా బంధించిర్రు. నువ్వు రావద్దన్నారు, ఇంట్లోనే పెట్టిర్రు. ఆయనని ఇంట్లో పెడతాలకి ఆయన ఏం చేసిండు ఎరికేనా? సరే బిడ్డ గిట్లుందా తమాషా, మరి నా ఇంటికే రా,
ఆర్కేపూడి గాంధన్న నువ్వు వస్తే నేను స్వీకరిస్తున్నా, నీకు మంచిగా నేను స్వాగతిస్తున్నా, నువ్వు రా. ఎందుకంటే నువ్వు నిజంగా బీఆర్ఎస్ లీడర్ అయితే నీకు నా ఇంటికాడ ఆరతిస్తున్నా, నేను గులాబీ కండువా చేతులు పట్టుకొని ఉన్నా, నీకు కప్పుతా, నువ్వు రా. ఎందుకంటే నీది అధికారం కాబట్టి, ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళందరూ కూడి అదే కాకుండా ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. మరి ఆ రేవంత్ రెడ్డి ప్లాన్ వేసి నన్ను ఈడ పోలీసు బందోబస్తు పెట్టి మొత్తం కూడా నన్ను ఆపేసిండు రాకుండా. మరి నీకు శాతనైతే నువ్వు రా నా ఇంటికని మళ్ళా సవాల్ ఇసిరిండు కౌశిక్ రెడ్డి. సవాల్ ఇసురు తలకే మరి ఆర్కేపూడి గాంధన్న ఊకుంటాడా? ఎందుకు ఊకుంటాడు? నేను గిన్నెల సంధి నేను రాజకీయంలో ఊకుట్టా, ఏదో పిల్ల బచ్చ నా కొడుకు నాకు సవాల్ చేసి నాకు తొడగొడితే నేను మీసం తిప్పుతా అన్నాడు. నేను మీసం తిప్పి నేనేందో చూపిస్తా అని చెప్పి ఇక ఆర్కేపూడి గాంధన్న ఊకోలే. ఈ ఇంటికాడ నుంచి ప్రెస్ మీట్ పెట్టిండో లేదో ఉరికిండు కార్లు వేసుకొని. ఇక ఏ రేంజ్లు ఉరికిండంటే 100 మందిని వేసుకోండు, బిడ్డ నువ్వో నేనో తేల్చుకుందాం, పైగా నీదా నాదా సవాల్ చూసుకుందాం అనే కాడికి వచ్చి ఊరికిండి. ఇక ఊరికితలకి ఏమైంది, ఆడ కూడా మస్తు బందోబస్తు ఏర్పాటు చేసిరు. బొచ్చెడు మంది పోలీసు వాళ్ళు ఉన్నారు ఆడ. అంతమంది పోలీసు వాళ్ళు ఉన్నాక కూడా నీ పోలీసు వాళ్ళ లెక్కేందో నీ లెక్కేందో తేలుస్తా అని చెప్పి మరి ఆర్కేపూడి గాంధన్న అంటే వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, ఈ కాంగ్రెస్ కార్యకర్తలు అంతా కూడా గేట్లు కూడా ధూమ్ధామ్న ఇర్రగొట్టుకుర్రు, లోపలికి పోయిర్రులా. ఆ లోపలికి పోయింది కూడా మీకు చూపిస్తా చూడురు. మరిగా ఇక గిడ చూస్తున్నాం కదా మనమైతే. ఇక ఎట్లా ఉందంటే నీ తమాషేందో నా తమాషేందో చూసుకుందా అని చెప్పిర్రు. ఇక చెప్పి గాంధన్న ఊకుంటాడా? 100 మందిని ఎంటేసుకొని ఉరికొచ్చి ఈ గేట్లు బీట్లు అన్నీ ఆ గేట్ మీద దుంకిరు చూడురు. ఇక జనాలైతే ఈ గేట్లు బద్దలు కొట్టిర్రా, లోపలికి పోయిర్రా. ఇక కౌశిక్ అన్న ఆరతి పట్టుకొని కార్యకర్తలతోటి రెడీగా నిలబడ్డాడు. ఇక ఆ రెడీగా నిలబడతలకే ఈ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు ఏం చేసిర్రు, కోడిగుడ్లు టమాటాలు రాళ్ళు ఒక్కటే ఇసుడు మొదలుపెట్టిరు. మాకు గులాబీ కండువా కప్తావా, మాకు ఆరతిస్తావా, నువ్వు కప్తా మేము కప్పుకుంటందుకు రెడీగా ఉన్నామా, నువ్వేరా, నువ్వు కాంగ్రెస్ల నుంచి నువ్వు రాలేదా, నువ్వు కాంగ్రెస్ల నుంచి వచ్చినప్పుడు ఏమైంది మాటలన్నీ, అల్ల నుంచి ఇప్పుడు బీఆర్ఎస్లోకి వచ్చినాక ఇంత ధైర్యం ఎక్కడిది, నిన్ను ఎవడుని నడిపిస్తుండ వెనకంగా, నిన్ను కేటీఆర్ నడిపిస్తుండా, కేసీఆర్ నడిపిస్తుండా, హరీష్ రావు నడిపిస్తుండా, ఎవరు నడిపియవట్టే నిన్ను అని ఇక ధూమ్ధామ్గా దుమ్ము దులుపుకొని నువ్వు గుంజా నేను గుంజా, నువ్వు గుంజా నేను గుంజా, నడిమిట్లోనికే వచ్చింది షేరా. ఆయన మంచిగానే ఉన్నాడు, ఆర్కేపూడి గాంధన్న మంచిగానే ఉన్నాడు, కౌశిక్ రెడ్డి ఇక్కడ మంచిగానే ఉన్నాడు, ఇద్దరు నాయకులు మంచిగానే ఉన్నారు. కార్యకర్తలు మాత్రం జుట్లు పట్టుకొని పీక్కొని ఏకదమ్న చెప్పులతోటి కొట్టుకున్నాడు, రాళ్ళు ఇసిరేసుకున్నాడు, టమాటాలు కొట్టుకున్నాడు, గుడ్డు కొట్టుకున్నాడు. గింత విచిత్రం అయితే ఏ రాష్ట్రంలో కూడా ఏ రాజకీయ నాయకులలో కూడా జరిగిందో లేదో కానీ గీడ మాత్రం మన తెలంగాణలో, అందులో హైదరాబాద్లో మాత్రము గిసొంటివి అయితే మస్తు జరిగినాయి. ఈ 2 రోజుల నుంచి కూడా మస్తు టెన్షనే, అందరికీ పర్షాని. ఏం జరుగుతుంది చూద్దామని ఈ గాడనైతే దుమ్ము దులుపుకొని అసలు మాటలు అంటే రాజకీయ నాయకులు ఎంత మంచిగా మాట్లాడతారు, ఎంత ముద్దుగా మాట్లాడతారు. నేను ఇట్లా చేసిన, నువ్వు గట్ల చేసినావు, నీది తప్పు ఉంది, నువ్వు గట్ల అన్నాడు న్యాయం కాదు, నువ్వు గట్ల ఎట్లా అన్నావని యువతలో ఆయన అడుగుతాడు. ఇక్కడ నుంచి ఉన్న నాయకుడు ఏం అడుగుతాడు, అవును రాబాయి నేను అన్నాను, మరి గట్లెట్లా పోతావు నువ్వు అనేదే కాడికి ఉంటుంది. అట్లా కాదు, బండ బూతులు. మన ఊర్లలో గిట్ట ఉన్నవా అక్క అంటే లేదే తిని పండేనే అన్నట్టుగా ఉంది ఇక్కడ చక్కదానం. గంత రచ్చ చేసుకొని గన్ని బూతులు మాట్లాడుకొని గంత లెక్కన కొట్టుకొని ఇక చిల్లరలు కొట్టుకున్నట్టుగా రోడ్డు మీద రౌడీల లెక్కనైతే రౌడీల లెక్క కొట్టుకొని సందుల సడేమి అన్నట్టుగా దొరికినట్టు కొట్టుకుర్రు. ఇక చూడు ఇక గప్పుడే ఇక కౌశిక్ రెడ్డి ఏం చేయబట్టే, చల్ నేనెందుకు తగ్గుతా, నేనెట్ట ఊకుటా, నేనెట్ట చేస్తా, ఒక డైలాగ్ కొట్టాడు, సినిమా డైలాగ్. ఏందో తెలుసా అది, సింహం ఇక్కడ సింగిల్గా ఉన్న పందులే గుంపులుగా వస్తాయి, అందుకే మీరు వచ్చిర్రు, నేను చూడు సింగిల్గా ఉన్న సింహాన్ని, అందుకే ఇవాళ నేను నిలబడగలిగిన, నా ఇంటికి నువ్వు వచ్చినావు, నా ఇంటి మీద దాడి చేస్తున్నావు, చూసుకో బిడ్డ. ఇక నేను నా కార్యకర్తలందరినీ, నా బీఆర్ఎస్ కార్యకర్తలందరినీ తీసుకొచ్చి రేపు 11 గంటలకు నీ ఇంటి మీద జెండానే ఎగరేయకపోతే నేను పాడి కౌశిక్ రెడ్డినే కాదు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే కాదు, చూసుకో ఇక అని చెప్పి తొడగొట్టి సవాల్ ఇసిరిండిగా. ఆ సవాల్ చూసేసరికి పోలీసుల్లో కొనుక్కు పుట్టే ఆడున్న పోరగాళ్ళందరూ ఉరకబట్టిరు.
గింత తతంగవాడ జరిగినాక కూడా మళ్ళా పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శిస్తేందుకైతే ఆడికి బీఆర్ఎస్ నాయకులందరూ హరీష్ రావు వచ్చిండు, సబితా ఇంద్రారెడ్డి వచ్చింది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిండు, గంగుల కమలాకర్ వచ్చిండు, చాలామంది కూడా బీఆర్ఎస్ నాయకులు అయితే వచ్చిరు. కానీ గీడ అందరికీ కొన్ని అనుమానాలు ఏమొస్తున్నాయి అంటే అందరూ ఇక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళు వచ్చిర్రు, మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాయకులు వచ్చిర్రు మరి. కానీ ఈ హైదరాబాద్ నగరముల మొత్తం 16 మంది ఉన్నారు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నోళ్ళు బీఆర్ఎస్ పార్టీ తరఫున. మరి గాళ్ళు ఎందుకు రాలేదు? గాళ్ళంతా ఎందుకు రాలేదు? దేనికి రాలేదు? ఇప్పుడు మళ్ళీ కొన్ని రోజులల్లనైతే మరి ఓట్లు మళ్ళీ తయారవుతున్నాయి. మరి గట్లేమన్నా ఎలక్షన్లలో గెలవమయ్యేంది, గిళ్ళ లొల్లులల్లో మేము జోరు నిలబడితే అని వాళ్ళ భయం వాళ్ళకి అయినట్టుంది. ఎందుకు అంటున్నా అయినట్టుంది అని అంటే, మరి ఇప్పుడు ఎలక్షన్లల్లో మళ్ళీ మంత్రి పదవులు వస్తాయి. మంత్రి పదవులు రాకుండా పోతాయేమో, ఎందుకంటే గీ కొట్లాట పార్టీ కొట్లాట అయితే కాలేదేమో, మరి వాళ్ళ పర్సనల్ కొట్లాటేమో, గీ పర్సనల్ కొట్లాటలో మనం వెళ్తే ఎట్టుంటుందో అని మరి భయపడ్డారా లేకుంటే ఎందుకు? మరి ఆయన చిన్న ఆయన ఈయన పెద్ద ఆయన. మరి ఆర్కేపూడి గాంధన్న ఇప్పటిదాకా బీఆర్ఎస్లో ఉన్నాడా లేకుంటే కాంగ్రెస్లోకి వచ్చిండా? ఇది ఎవ్వరికి అంతు పడతలేదు. ఎందుకు పడతలేదంటే నిన్న గిట్లనే ఈ మీడియా మిత్రులు కూడా మరి ఆర్కేపూడి గాంధన్ననైతే అడిగిర్రు. ఏం అడిగిర్రంటే, అన్న మరి ఇన్ని చెప్పినావు కదన్నా, మరి పాడి కౌశిక్ రెడ్డి నిన్న చూసుకుంటే ముచ్చట మర్చిపోయినలో, నిన్న మరి మా కౌశిక్ రెడ్డి అన్న మరి అంత సవాల్ చేసినందుకు మళ్ళీ ఆర్కేపూడి గాంధన్ ఇంటికి వస్తా అన్నాడు. కానీ ఇంకా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిరాడ. మస్తు పోలీసులను పెంచి ఎన్ని దారులు ఉన్నాయి వాళ్ళ ఇంటికి, ఏడంగా సందులు ఉన్నాయి, ఏడంగా బాటలు ఉన్నాయి. ఆ బాటలు అన్నిటికాడ కూడా ఎంత ఓ 10 మంది 15 మంది పోలీసులను కాపలా బాటకి. ముందర మాత్రం మొత్తానికి చూసుకుంటే నిన్న మాత్రం ఏకంగా 200 మంది ఉన్నట్టున్నారులా. ఆ 200 మందిని పోలీసులను అయితే బందోబస్తును ఏర్పాటు చేసిరు. ఏర్పాటు చేసి ఏం చేసిరు? హరీష్ రావు వచ్చేమన్నాడు, రేపు మేమేందో చూపిస్తాము, ఆర్కేపూడి గాంధీ ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఎగిరేస్తాము అని చెప్పిండు ప్రెస్ మీట్లో. గిందుకు మరి భయపడ్డరో ఏమో తెలియదు కానీ బందోబస్తు అయితే మస్తు పెంచిరులా. పెంచినాక కూడా మరి వీళ్ళు భయపడి పోలీసులు మమ్ములేడ మధ్యలో చేస్తారో, ఎందుకంటే ఇప్పటికే మా మీద కేసులు పెట్టిరు, అన్నీ చేసిరు, మేము వాళ్ళకు బందోబస్తు ఇయ్యలేదని చెప్పి ఎక్కడికక్కడ మరి ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈ హైదరాబాద్లో అల్లకల్లోలం అవుతుందో ఎక్కడైపోతుందో అని చెప్పి అక్కడనేమో హరీష్ రావును ఇంట్లో పెట్టిరు, ఆడక అప్లా ఉన్నారు, బయటికి రానియకుండా అరెస్ట్ చేసిరు. ఇక్కడ సబితా ఇంద్రారెడ్డిని ఇంట్లో పెట్టేసిరు, అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను ఇంట్లో పెట్టిరు, మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ అందరినీ కూడా బీఆర్ఎస్ నాయకులను ఎక్కడోళ్ళనక్కడ ఇళ్ళల్లా పెట్టి వాళ్ళకి బందోబస్తు అక్కడ ఏర్పాటు చేసి మరి వాళ్ళని బయటికి రానియకుండా చేసి మళ్ళీ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆర్కేపూడి గాంధన్ ఇంటికి వస్తే వచ్చినోళ్ళని వచ్చినట్టు పోలీస్ వ్యాన్లలో ఇప్పుడు రోడ్డు మీద గిట్ట కుక్కలు ఉంటాయి చూసిరా, ఆ కుక్కలని గిట్ల ఆ కుక్కల బండి వచ్చి అల్ల నూకుతుందే అట్లేసేసిరు. మొత్తం వేసుడే వేసుకెళ్ళుడే, నూకుడే వేసుకోవడే, ఇదే అయ్యింది. ఇక ఇదంతా అయినాక కూడా ఇంకేమైంది, ఆఖరికి అన్న ప్రెస్ మీట్ పెట్టిండు, ఆర్కే గాంధీ అన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు, అరే పిల్ల బచ్చ నా కొడక, నువ్వు నోరు జారుతున్నావు, ఆ నోరు కాపాడుకో, ఇక నువ్వు నోరు కాపాడుకోకుంటే మాత్రము నిన్నైతే ఎమ్మెల్యే పదవి నుంచే మొత్తం తీసేసేటట్టే మేము కేసు పెడతాం బిడ్డ అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి ఒక మాట అన్నాడు. నేను ఇప్పుడు ఆ మాటలోనే మరి ఇక మీడియా మిత్రులు అయితే అడిగిరు కొంతమంది, ఏమని అడిగిరంటే, మరి ఇంత రచ్చ అయ్యింది కూడా బీఆర్ఎస్ పార్టీలో నువ్వు ఉండి మరి పదవి వచ్చిందని చెప్పి కాంగ్రెస్కి సపోర్ట్గా నిలబడుతున్నావు, మరి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే సీటు గెలిచినోనివి అల్లకెట్లా పోతావు పదవిలో ఉండి, అది ఎక్కడ న్యాయము అని చెప్పి అడిగినందుకే ఇదంతా వచ్చింది కదా. ఇంతకు మీరు ఎవరన్నా మీరు బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ అని అడిగితే అప్పుడు గాంధీ ఒక మాట చెప్పిండు. ఏం చెప్పిండో ఎరికేనా మీకు అందరికీ? ఒక మాట అన్నాడు, ఇంకో స్పీకర్ గారు 2-3 రోజులల్లా క్లారిటీగా చెప్తారు, అది తెలుసుకొని మరి నేను మళ్ళీ మీడియా మిత్రులందరినీ ఇలాగే సమావేశం పెట్టి మరి మీడియా మిత్రులకే చెప్తా నేను క్లుప్తంగా అని చెప్పిండు. మరి అంత క్లుప్తంగా చెప్తా అన్నప్పుడు మరి బీఆర్ఎస్ అనుకోవాలనో కాంగ్రెస్ అనుకోవాలనో ఇప్పటికి కూడా తేలలేదు. మరి ఇదే కాకుండా ఇప్పుడు మరి ఏ పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలైనా సరే పార్టీలో ఉండి ఎమ్మెల్యే పదవి గెలిచినప్పుడు ఇంకో పార్టీలకు పోవుడు మాత్రము మంచిది కాదని హైకోర్టు కూడా తీర్పునిస్తుంది ఇప్పుడు.
మరి అందుకనే మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏమన్నా మరి కౌశిక్ రెడ్డికి సపోర్ట్గా రాలేదా ఏంది అనేది అయితే జనాలు అయితే ఒకటే గుసగుస. మరి ఈ గుసగుస ఎప్పటికి తేలుతుంది, ఎట్ట తేలుతుంది, ఏమవుతుంది? తెలంగాణ మరి రాజకీయ నాయకులు రాజకీయాలు ఎక్కడ పోతున్నాయి, ఏమైపోతున్నాయి ఎవరికైతే అర్థమవుతలేదు. ఎందుకైతే లేదంటే ఇప్పుడు ఆర్కేపూడి గాంధన్న మీద కూడా కేసు నమోదైంది. ఇప్పుడు ఏడా మనకు గచ్చిబౌలి సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఏమని నమోదైంది? పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేసిండు, పాడి కౌశిక్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం చేసిండు అని చెప్పి ఇప్పుడు కేసు అయింది. మరి అది హత్య కాదు, నేను దాడి చేయలేదు, నా మీదే వాళ్ళు అంటే నా కార్యకర్తల మీద నా మీదే మరి పాడి కౌశిక్ రెడ్డి అనుచరులు కూడా అందరూ కూడా పూల కుండీలతోటి దాడి చేసిర్రు, రాళ్లతోటి దాడి చేసిర్రు అనేమో ఆర్కేపూడి అన్న చెప్తున్నాడు. ఆర్కేపూడి అన్న గిట్ట చెప్పే, కౌశిక్ రెడ్డి అన్న గట్ల చెప్పే. మరి నా మీద నన్ను చంపుతందుకు వచ్చిరని ఆయన చెప్పే, లేదు నేను వాడికి మర్యాదపూర్వకంగా మందలిద్దామని పోతే నా మీద అటాక్ చేసిండని గీనే చెప్పే. మరి మధ్యలో పిచ్చోళ్ళో లేడా, జనాలా, పోలీసోళ్ళా, లేకుంటే ఇక్కడున్న మీడియోళ్ళా? ఓలైతారు పిచ్చోళ్ళు, లేకుంటే రాజకీయాలతోటి ఇదంతా కుట్రలు అవుతున్నాయా? ఇది ఎవ్వరికి తెలియక జనాలు పిచ్చోళ్ళు అయ్యి, ఒరే రాజకీయం ఏం చేస్తుర్రా బాబు, ఎవరు చేస్తుర్రా, ఏమైపోతుందిరా అని కూడా జనాలు అయితే పిచ్చోళ్ళు అవుతుర్రులా. మరి ఇప్పటిదాకా ఇదంతా జరుగుతుంది. మరి హరీష్ రావు అన్న ఏం స్పందించబోతుండో హరీష్ రావు, ఎందుకంటే మరి పాడి కౌశిక్ రెడ్డికి సపోర్ట్గా నిలబడనందుకు పొరపాటు అవుతుంది, పోలీసు వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు, ఇదంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే పక్కడ్బందీగా ప్లాన్ ప్రకారమే ఇదంతా నడిపించిండని చెప్పి హరీష్ రావు ఇట్లా అంటున్నారు. మరి ఇదంతా కూడా నిజంగా ఇప్పుడు కేటీఆర్ కూడా మరి కౌశిక్ రెడ్డి దగ్గర కలుస్తానికైతే పరామర్శిస్తానికైతే పోయిండు. మరి ఏం చెప్పబోతుండు ఏందనేది కూడా మనం అయితే తెలుసుకునేది ఉంది. మరి మస్తు ముచ్చట్లున్నాయి మన రాజకీయంలో, ఎందుకంటే గట్లా జరుగుతుంది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఓడిపోయినందుకు ఇవన్నీ కింది నుంచి రెచ్చగొడుతుర్రా, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి ఒకప్పుడు అన్నాడు, ఏమని అన్నాడంటే నేను గెలిచినాక చూపిస్తా నేనేందో అన్నాడు. మరి అట్లాగిట్లా మరి రేవంత్ రెడ్డి నిజంగా కక్ష తీర్చుకుంటుండా, ఏం చేస్తుండా అనేది అయితే జనాలకైతే అర్థమైతలేదు. జనాలు అయితే పిచ్చోళ్ళు అవుతున్నారు. మొత్తానికి జనాలను అయితే ఏమంటారు, ఒక పావులు చేసి ఆడుకుంటుర్రు. ఎందుకంటే నా అమ్మేటోడు ఉన్నప్పుడు పనిలేని మంగళోడు పిల్లిదాల కొరుగుతాడు అన్నట్టు మధ్యలో ఇప్పుడు హైడ్రా జరుగుతుంటే ఈ హైడ్రాని పక్కకు దోస్తందుకు ఈయన పాడి కౌశిక్ రెడ్డి ఇవన్నీ పెట్టిండేమో ఎవడికి తెలుసు. ఇవన్నీ ఉన్నాయి మన రాజకీయాలలో, మన తెలంగాణ రాజకీయంలో. అందుకనే మరి తెలంగాణ రాజకీయంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుంది, మరి కాంగ్రెస్ పార్టీ ఎట్టెదుర్కోబోతుంది, లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేయబోతుందా, బీఆర్ఎస్ ఎదుర్కోబోతుందా? మరి ఇవన్నీ కూడా ఈ ముచ్చట్లన్నీ మనం ఇంకా మాట్లాడేది కూడా ఉంది. ఇది ఇంకా పొడుగుతకాలం పోనుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతుర్రు, దీంట్లోకి వచ్చి కూడా మరి ఏం జరుగుతుంది అనేది కూడా చెప్పబోతుర్రు. గట్లనే నేను కూడా మీ శివంగిని కాబట్టి శివంగి లెక్కనే ఎవ్వరికి భయపడకుండా మంచి ముచ్చట్లు మీకోసం నేను తీసుకొస్తా. మరి ఇంటందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? నేనైతే రెడీగా ఉన్నా, మీరు కూడా రెడీగా ఉండాలి. ఎందుకంటే గిసొంటి ముచ్చట్లన్నీ మనం తెలుసుకున్నాడు మస్తు అవసరం ఉంది కాబట్టి మీ దానికి ఇవాళ వచ్చిన. మరి మళ్ళీ కూడా ఇంకిన్ని మంచి ముచ్చట్లు తీసుకొని మన ముచ్చట్లు మంచిగా ఉంటాయి. ఆ ఇదితోటే మళ్ళీ మీ ముందరికి వస్తా. గప్పటిదాకా నా వీడియోలు చూస్తూనే ఉండుర్రి, గీ ముచ్చట్లు ఇంటనే ఉండుర్రి, గిసొంటోళ్ళ పంతం పడుతూనే ఉండుర్రి. ఉండనా? మరి ఉంటా, మీరు కూడా ఉండాలి. మరి బాయ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.